తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 28-29 వచనాలు చదువుకుందాం. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదే, ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగున్నది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలనే కలుగును. దేవుడు వాక్యం ద్వారా మనల్ని దీవించుగాక. బాహ్యమైన సున్నతి కాదు అంటున్నారు యేసు ప్రభు వారు. అపోస్తలుడైన పౌలు ద్వారా యేసు ప్రభు వారు మాట్లాడిస్తున్నారు. ఎందుకంటే ఇజ్రాయేలీలు ప్రతి వారు సున్నతి పొందుకోవాల్సి ఉన్నది. వారు నిబంధన జనులుగా, దేవునికి ఏర్పాటు చేయబడిన జనులుగా వారు సున్నతి పొందుకోవాల్సి ఉన్నది. అది బాహ్య సంబంధమైన సున్నతి. అపోస్తలుడైన పౌలు దేవుని ఆత్మచేత నింపబడి మనకి ఈరోజు ఏమని చెప్తున్నాడు అంటే, బాహ్యమైన సున్నతి కాదు అంటున్నాడు. పాత నిబంధనల గ్రంథంలో కూడా హృదయ సంబంధమైన సున్నతి కావాలని తెలియచేయబడింది. హృదయ సంబంధమైన సున్నతియే సున్నతి, కానీ బాహ్య సంబంధమైనది సున్నతి కాదు అని ఇక్కడ మనం నేర్చుకుంటున్నది ఏంటంటే, సున్నతి అనేది శరీర సంబంధించినది. హృదయ సున్నతి అంటే హృదయానికి మనము ఆ దేవుని గుర్తు వేసుకోవాలన్నమాట. శరీరానికి దేవుని గుర్తు వేసుకుంటే వాళ్ళు పాపం చేశారు, ఎన్నో మార్లు తప్పిపోయారు, దేవునికి శిక్షకు గురి అయ్యారు, దేవుని శిక్షకు గురి అయ్యారు. హృదయ సున్నతి కలిగి ఉన్నట్లయితే హృదయానికి ఆ మార్పు, ఆ గుర్తు, మనము దేవుని బిడ్డలము అని ఒక గుర్తు పెట్టుకుంటే, మనము దేవుణ్ణి హృదయంలో కలిగి ఉంటే హృదయ సున్నతి కలిగిన వారముగా ఉంటాం, హృదయ మార్పు కలిగిన వారముగా ఉంటాం. ఆనాటి సున్నతికి ఎంత ప్రాధాన్యత ఉందో ఈనాడు బాప్తిస్మానికి అంతే ప్రాధాన్యత ఉంది. బాప్తిస్మం ఎందుకు తీసుకుంటారు అంటే, దేవుని చేత ఏర్పరచబడిన జనముగా, దేవుని కొరకు ప్రత్యేకింపబడిన జనముగా గుర్తింపబడడానికి బాప్తిస్మం అనేటువంటి స్నానం చేస్తారు. బాప్తిస్మం తీసుకోవడం వలన వారు దేవుని బిడ్డలు, యేసుక్రీస్తు బిడ్డలు అని ప్రత్యేకింపబడతారు. వారు పాత నిబంధన గ్రంథముల ఇజ్రాయేలీలు సున్నతి వలన తండ్రి అయిన దేవుని జనాంగము అని గుర్తింపబడినట్లుగా, ఇక్కడ నీటి బాప్తిస్మం తీసుకోవడం వలన యేసుక్రీస్తు జనాంగము అని గుర్తింపబడడానికి అదొక సాదృశ్యము. కానీ బాప్తిస్మం తీసుకొని రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్న వారు కూడా అనేక మార్లు ఆ ఇజ్రాయేలీలు చేసిన తప్పులే చేస్తూ ఉంటారు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 6-7 వచనాల్లో ఇశ్రాయేలు సంబంధులందరూ ఇజ్రాయేలీలు కారు అని వ్రాయబడి ఉన్నది. అబ్రహాము సంతానమైనంత మాత్రమన్న అందరూ అబ్రహాము పిల్లలు కారు అని కూడా రాయబడి. అంటే వారు తప్పిపోయిన వారుగా ఉన్నారు. ఇజ్రాయేలీలందరూ సున్నతి పొంది తప్పిపోయిన వారుగా ఉన్నారు. యేసు ప్రభు వారి ద్వారా రక్షింపబడిన వారు కూడా వారి హృదయాల్లో కూడా పూర్ణంగా మార్పు చెందకపోతే వారు కూడా తప్పిపోయిన వారుగానే ఉంటారు. క్రొత్త నిబంధన ద్వారా వారు క్రొత్త సృష్టి పొందవలసిందే గాని వారు ఈ శరీర సంబంధమైన గుర్తుల ద్వారా నూతన పరచబడలేరు అనే ఉద్దేశంతో అపోస్తలుడైన పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఆయన దేహం మీద గుర్తులు ఉన్నాయి అంటున్నాడు. ఆ గుర్తులు ఏంటంటే, దేవుని కొరకు మనం ప్రత్యేకింపబడిన జనముగా, ఈ లోక సంబంధము మనకి అంటకుండా, ఈ లోకంలో మలినాలు మనం అంటకుండా జీవించటమే ఆయన సంబంధించిన గుర్తులు. ఆ శ్రమలనే గుర్తులు కూడా ఆయన పొందుకున్నాడు అపోస్తలుడైన పౌలు. మనము కూడా ఈ లోకంలో యేసుక్రీస్తు కొరకు ఏదైనా శ్రమ అనుభవించవలసి వస్తే అది మన శరీరం మీద గుర్తుగా, యేసుక్రీస్తుకు గుర్తుగా ఉంటుంది. బాప్తిస్మం తీసుకొని దానికి అనుగుణమైన జీవితం జీవించినప్పుడు మాత్రమే మనము యేసుక్రీస్తు చేత ప్రేమించబడతాము, యేసుక్రీస్తు చేత ఆశీర్వదింపబడతాము, యేసుక్రీస్తు జనముగా మనం జీవితంలో కొనసాగగలుగుతాము. కానీ బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవి విడిచిపెట్టకపోతే
మనకి ముక్తి కలుగదు. యేసు ప్రభు వారు మనలో మహిమపరచబడరు. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో కూడా క్రొత్త సృష్టియే కానీ సున్నతి పొందుట ఎందు ఏమీ లేదు అని కూడా రాయబడింది. క్రొత్త సృష్టి, నూతనముగా జన్మించాలని యేసు ప్రభు వారు తెలియజేస్తున్నారు. నూతనముగా జన్మించాలి అంటే ఈ లోక సంబంధమైన వాటన్నిటినీ మనము త్యజించాలి. ఈ శరీరాశను త్యజించాలి, నేత్రాశను త్యజించాలి. మన మాటల్లో మనము అపరాధము పాలు కాకుండా ఉండాలి. మన మాటల్లో మనము చిక్కుపడకుండా ఉండాలి. మన హృదయ ఆలోచనలన్నీ కూడా దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. హృదయంలో తప్పిపోకుండా ఉండాలి. అప్పుడే మనము బాప్తిస్మం వలన దేవుని రక్షణ పొందుకుంటాము, దేవునితో జీవించగలుగుతాము సదాకాలము. ఆ నిత్య రాజ్యం నాకు వారసులము కాగలుగుతాము. కనుక శరీర సంబంధమైన సున్నతి కానట్లే నీటి బాప్తిస్మం ద్వారా మనం రక్షింపబడ్డాము అని క్రియలు లేకుండా జీవించితే అది రక్షణ మాత్రము కాదు. దానికి సంబంధించిన క్రియలు, మన నోటి మాటను సరిచేసుకోవాలి, మన హృదయ తలంపులను, మన ఆలోచనలను సరిచేసుకోవాలి. దుష్ట ఆలోచనలు మనకు రాకుండా ఉండాలి. మన పెదవుల గుండా, నోటి మాట గుండా పాపం చేయకుండా ఉండాలి. దూషణ మాటలు రాకుండా ఉండాలి మన నోటంట. అప్పుడు మన రక్షణ పొందిన దానికి సాదృశ్యముగా మనం జీవించగలిగిన వారం అవుతాం. బాప్తిస్మానికి తగిన జీవితం జీవించగలిగిన వారం అవుతాం. మనము బాప్తిస్మం తీసుకుని మనం నోటంట బూతు మాటలు రావడం కానీ, ఇతరులను నిందించడం కానీ, ఇతరులను దూషించడం కానీ చేస్తే అది దేవునికి మహిమకరము కాదు. మనము ప్రత్యేకింపబడిన జనముగా కూడా ఉండలేము. కనుక హృదయ సున్నతి ఎలా అవసరమై ఉన్నదో బాప్తిస్మానికి తగినటువంటి క్రియలు కూడా మనకి అవసరమై ఉన్నది. బాప్తిస్మానికి మనం తగినటువంటి విధముగా జీవించినప్పుడు, లోకాశలను శరీరాశలు విడిచిపెట్టుకొని జీవించినప్పుడు యేసు ప్రభు వారు మనలో మహిమపరచబడతారు. యేసు ప్రభు వారి ద్వారా మనం ఆశీర్వదింపబడతాము. ఆ నిత్యరాజ్యానికి వారసులం కాగలుగుతాము. అట్టి కృప మనం అందరం పొందుకుందాం గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు. మీరు ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. వింటున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. మీకు ఇష్టమైన రీతిలో జీవిస్తూ శరీరాశ, నేత్రాశ, జీవడమం జయిస్తూ నాయన నోటి ద్వారా ఏ అపరాధం చేయకుండా జీవిస్తూ మీకు మహిమకరంగా జీవిస్తూ మీ నిత్య రాజ్యానికి వారసులుగా జీవించే కృప దయచేయండి. వారి బిడ్డలను మీరు దీవించండి. వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి. నూతన తరగతులకు వెళ్ళబోతూ ఉండగా మంచి కాలేజెస్ని, మంచి స్కూల్స్ని వారికి ఏర్పాటు చేయండి. ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా అనుగ్రహించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.